మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఈ రోజు జరుగుతున్న శివ కళ్యాణోత్సవానికి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం అయితే లోపల జరిగేది, ఈసారి అయితే బయట జరిగింది. చాలా మంది అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే వివిధ జిల్లాల నుంచి అయితే పాల్గొన్నారు. ఆ విశేషాలు ఏంటి, శివ కళ్యాణ మహోత్సవ విశేషత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం రండి. కుర్వంతు సన్మంగళము సప్త సముద్రానా ఏకవింశతి భేదానా కల్పం వ్యాకరణ శిక్షా రుద్రప్రహదారణ్యేదాస్పదర కైవల్యకాలాత్యగతవల్లికాత్యాయన నారాయణ బ్రహ్మాంగవరహంగజావారి బ్రహ్మవిందబుధవిందు తేజోబిందు వాజసనీయ భోగాయనీయాశ్వరాయనీయ మైత్రావరుణీయ సాంఖ్యాయనీయ సౌనగీయ మైత్రిణీయ సంకల్ప భుక్తి వినారంభ వజ్రసూజీర్యాద్యుపనిషదా వైష్ణవశైవ భాగవత భవిష్యోత్తరనామదీయ మార్కండేయాత్మేయ బ్రహ్మకైవత్యలైంగవారాస్కాందవామన కూర్మ మత్స్యకారుణ బ్రహ్మ అష్టాదశ పురాణానాం
శ్రీమతే సవిదస్తువాయ క్షరవలిక్యేది శివావలిభ్యః కుమనా సుమతిరా నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణ్యా బహుధా భీమనదే తుంగ పరదర్శోభిత విగత విష్ణం భగదారుధి ప్రముఖకేసరాజరాజమనసి దురోమన చక్షుస్తడినీ ఉత్తరన శ్వేత సంగే వర్ష పర్వత విభక్త కర్మగో వర్ష తజాకార విద్య అవిద్య వాసనయ వాసనయ ప్రవర్త ప్రవర్త మానేస్మిన్ సంసార చక్రే విచిత్రదాభిః కర్మగతిభిః కర్మగతిభిః విచిత్రదా విచిత్రదా అనేక అనేక యోనిషు యోనిషు పునః పునః పునరస్మిన్ పునరస్మిన్ ఏకదా ఏకదా జనిత్వ కల్పక జ్ఞానేభ్యః ప్రవృత్తైః కామ క్రోధ లోభ మోహ ఒక జ్ఞానేంద్రియ ధృత వ్యాపారైః సంభావితానాం ఆక్పాణి పాద వాయూపస్థానాం జ్ఞానేంద్రియాణం కర్మేంద్రియాణం ఏతేషాం ప్రేరక పోనీ ఈ పక్క వచ్చి చెప్పుదామంటే సగభాగం అమ్మవారు ఉంది కాబట్టి అర్ధనారీశ్వరుడు కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి గంగమ్మతోడు ఎక్కడ ముచ్చట పెడతాడో అని చెప్పి గుసగుసలు పెడుతున్నాడు అమ్మ. ఇటువైపు గుసగుసలు ఇటువైపు గుసగుసలు. పోనీ ఈ రెండు పక్క కాకుండా పైనుంచి ఏదో చెప్పుకుందాం నా బాగా అనుకుంటే నెత్తిపై రుసరుసల్ గంగమ్మకు ఆ నెత్తి మీద ఉన్నటువంటి గంగాదేవి ఎగిరి పడుతూ ఉంటే విశేషమైనటువంటి రుసరుసలతో ఆ శబ్దాలు వస్తున్నాయట. అంటే ఈ పక్క గుసగుసలు ఈ పక్క గుసగుసలు పైన రుసరుసలు. ఇన్నిటి మధ్యలో నీ దగ్గరకు వచ్చి కళ్యాణ సమయంలో కాస్త నాకు గోడి చెప్పుకుందామని వస్తే వినేటువంటి పరిస్థితి లేదయ్యా అని చెప్పి బాధపడినటువంటి ఆ భక్తుల్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడేమో బహుశా ఈ సంవత్సరము హాయిగా మీ అందరూ కూడా స్వామి వారి యొక్క కళ్యాణం చేసేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కలిగించాడు. ఇంత అద్భుతంగా వీక్షించి మీ అందరూ కూడా అమ్మవారిని స్వామివారికి ధారపోసేటువంటి స్థాయిలో ఉండి సమస్త మంత్రాలన్నీ కూడా ఉచ్చరించేటువంటి అవకాశాన్ని ఆ పరమాత్మనే మనకి ఈ సంవత్సరం కలిగించాలని చెప్పి మనం అందరం భావించుకుందాం. ఇప్పుడు కన్యాదాన మహోత్సవం జరిగింది. స్వామివారికి ఇక్కడ మంగళసూత్ర ధారణ ఉంటుంది అమ్మవారికి. కాబట్టి ఇప్పుడు ఆ మాంగళ్య ధారణకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని నడుపుతారు. రాజరాజేశ్వర భగవానికి సో చూసారు కదండి, శివ కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. చూడడానికి రెండు కళ్ళు కూడా చాలలేవు. ఇంకా ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. అసలు శివ కళ్యాణ మహోత్సవం గురించి అయితే చాలా అద్భుతంగా జరిగింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి చాలా మాకైతే మనసు తృప్తిగానైతే ఉందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ విజయ్ శ్రవంతి, సుమన్ టీవీ.